హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తుల్లో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి పండుగను నిర్వహించుకుంటారు. ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. సరస్వతి జయంతి, వసంత పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలేర్పడ్డాయి. అలాంటి వాటిలో ఈ వసంత పంచమి ఒకటి. మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీ అంటే సంపద అని అర్థం. వసంత ఋతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాల్లో పేర్కొనబడింది. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. ఈ శుభ పర్వదినాన శారదాంబను తెల్లని పూలతో అర్చించి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తే ఆ చదువుల తల్లి ఆశీస్సులు లభిస్తాయి.